ఒకప్పుడు బాబరు, అక్బరు ఇట్లాంటి వాళ్ళు ఈ దేశం మీదకి దండయాత్రలు చేసి ఇక్కడ ఆలయాలు కూల్చి ఇక్కడ సంస్కృతిని నాశనం చేసి ఇక్కడ వాళ్ళని మత మార్పిడి చేసి ఇక్కడ వాళ్ళ ప్రాణాలు తీసి అత్యాచారాలు చేసి చేసినటువంటి దాన్ని తర్వాత కాలంలో చరిత్రలో మన చరిత్రకారులు దాన్ని తక్కువ చేసి చూపించి వాళ్ళు ఈ దేశం మీదకి వచ్చి విజయం సాధించిన వీరులుగా చూపించినటువంటి ఘనత రేపు పొద్దున ఆఫ్రికా ఖండంలో కూడా అవసరమవుతుందేమో. మతరాజ్య స్థాపకులని పోరాట యోధులుగా విజయోత్సవాలు సాధించినటువంటి వ్యక్తులుగా ఘనాపాటిలుగా చూపించేటటువంటి వ్యవహారం మనకి పట్టినటువంటి తెగులు. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే ఆఫ్రికా ఖండాన్ని వణికిస్తోంది. ఆఫ్రికాలో ఇప్పుడు ఏదైతే అల్ ఖైదాకి సంబంధించినటువంటి తీవ్రవాద సంస్థ జమత్ నాసర్ అల్ ఇస్లాం వల్ ముస్లిమీన్ JNIM ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బుర్కినా ఫాసో సరిహద్దులకు సమీపంలో ఉన్న 2 గ్రామాల్లోని ప్రజల్ని మతం మారమన్నారు. వాళ్ళు అంగీకరించకపోతే సాయుధ దుండగులు విరుచుకుపడ్డారు. ఇళ్లలోని వాళ్ళతో పాటు పొలాల్లో పనులు చేసుకుని కనబడ్డటువంటి వాళ్ళందరినీ కూడా 26 మందిని కాల్చి చంపేశారు. ఈ మధ్యకాలంలోనే తలాలు నరుకుతున్నటువంటి దృశ్యాలు అవన్నిటి వీడియోలు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈ పనులు చేసి పెడుతున్నారు వాళ్ళు. ఈ ఉగ్రమోకల్ని గతంలో ఉత్తర భాగంలో ఉంటే ఫ్రాన్స్ బలగాలు తరిమేసాయి. ఇటీవల ఏర్పడిన సైనిక ప్రభుత్వం ఫ్రాన్స్ బలగాలు వెనక్కి పంపించేసింది అక్కడ. దాంతో ఉగ్ర బెడద మళ్ళీ పెరిగింది. ఈ నెల మొదట్లో వివాహ వేడుక మీద ఉగ్రవాదులు జరిపిన వాళ్ళు 21 మంది ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు మరొకసారి 26 మంది. టోటల్గా చూస్తే మతరాజ్య స్థాపన కోసం ప్రాణాలు తీసేటటువంటి కార్యక్రమం అక్కడ పెద్ద ఎత్తున అల్ ఖైదా అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తుంది.